భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భవద్వేషిణీం. హరి ఓం. అందరికీ హరి ఓం. ఆరవ అధ్యాయము 3వ శ్లోకం నుంచి ఒకసారి చదువుదాం. ఇంతకు ముందు జరిగినటువంటి శ్లోకాలు. చిన్న ఇన్ఫర్మేషను, నిన్న గీతా పంచామృతం పుస్తకాలు తెలుగు వర్షన్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రోజు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే నిన్న తీసుకోలేదో దయచేసి ఇవాళ తీసుకోండి. తీసుకోని వాళ్ళు, నిన్న ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే వద్దు, తీసుకొని వాళ్ళు నిన్న ఎవరైనా ఉంటే కనుక అక్కడ డోర్ దగ్గర ఉంటాయి, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. 3వ శ్లోకం నుంచి చదువుదాం. 6వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి. 3వ శ్లోకమా 2వ శ్లోకమా? 2 నుంచి చదువుదాంలేండి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవా నహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. నిన్న జరిగినటువంటి శ్లోకాలు అంటే ముందు జరిగినటువంటి శ్లోకాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ యోగము కర్మ, యోగం అనేటువంటిది కర్మయోగం అనేటువంటిది ఆచరిస్తూ పోతే అది యోగం కింద ఎలా మారుతుంది అని చెప్పారు. ఒకసారి యోగం కింద మారిన తర్వాత రూఢుడైనటువంటి వాడు
అంటే యోగం మీద పట్టు సాధించినటువంటి వాడికి కర్మకారణముచ్యతే, ఆ కర్మ ఫల సన్యాసం అనేటువంటిది అతనికి సహాయకారిగా ఉంటుంది అని చెప్పి శమఃకారణముచ్యతే అన్నారు. అక్కడ ఉండవలసినది ఏంటి? మనోనిగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండాలి. ఎంత యోగాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మనసు చేయి జారిపోతూ ఉంటుంది. కాబట్టి తిరిగి ఆ మనస్సుని తీసుకొని వచ్చి నిగ్రహంలో పెట్టడం అనేటువంటిది ఆ శమం ద్వారా చేయవలసినటువంటి కర్తవ్యం అని చెప్పారు. దాంతోపాటు ఏమన్నారు? ఎవరైతే ఇంద్రియార్థాలని అన్నిటినీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇంద్రియాలని చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి వాడు సర్వ సంకల్ప సన్యాసి, అన్ని సంకల్పాలని విడిచిపెట్టినటువంటి వాడు యోగారూఢుడు అని చెప్పబడతారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నిన్న అతి ముఖ్యమైనటువంటి శ్లోకం చెప్పారు. ఏంటంటే ఇవి కొన్ని సాధన చేసేటటువంటి వాళ్ళు, చేయడానికి మొదలు పెట్టేటటువంటి వాళ్ళు గుర్తుంచుకోవలసినటువంటి కొన్ని పాయింట్స్ అన్నమాట. వేదాంతంలో అక్కడక్కడ వీటిని టచ్ చేస్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ రకరకాలుగా వీటిని మనకి చెప్తూ ఉంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. మనల్ని మనమే, మన ఆత్మని మనల్ని మనమే మన మనస్సుతోటే మనం అందుకోవాలి తప్ప నా ఆత్మానం అవసాదయేత్, ఎప్పుడు కూడా మనల్ని మనం కిందకి దిగజార్చుకోకూడదు. అంటే మా గురువు గారు శారదా ప్రియానంద గారు ఎప్పుడు అనేవారు అనమాట, ఏంటంటే మనస్సు అనేటువంటిది ఎట్లా ఉండాలి, మనసులో ఉండేటటువంటి ఆలోచన ధోరణి ఎట్లా ఉండాలి చెప్పేవారు అనమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేవారు. మన జీవన విధానం ఎట్లా ఉండాలంటే చాలా సింపుల్గా ఉండాలి. ఆలోచన విధానం మాత్రం చాలా ఉన్నతంగా ఉండాలి. మనంతా ఎట్లా ఉంటుందంటే రివర్స్లో ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్ లైఫ్ ఉంటుంది మనది, చాలా కాంప్లికేటెడ్. అన్ని కలబెట్టేస్తాం, దాంట్లో కలబెట్టేసి ఆలోచన ధోరణి చూస్తే అధఃపాతాళంలో ఉంటుంది. కాబట్టి మన ఋషులు మునులు చూడండి, వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఒక సైన్స్ రూపంలో మనందరికీ ఉపనిషత్తుల ద్వారా, వేదాంతం ద్వారా, శాస్త్రాల ద్వారా అందడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళంతా ఏమైనా పెద్ద పెద్ద కాలేజీలు లేకపోతే ఏమైనా యూనివర్సిటీలు ఏమైనా స్థాపించారా? ఏముండదు. వాళ్ళ ఆశ్రమాలు మామూలు ఆశ్రమాలు, అవన్నీ కూడా అడవుల్లో ఏవో అక్కడ ఉండే దొరికేటటువంటి పర్ణశాలలు, ఆకులు అలాలతో కప్పుకున్నటువంటి పర్ణశాలలు, అక్కడ దొరికేటటువంటి అడవిలో దొరికేటటువంటి పళ్ళు పొలాలు కందమూలాలు అవి తిని వాళ్ళు తపస్సులు చేసి సింపుల్ లైఫ్ అనేటువంటిది లీడ్ చేసి ఏ కొండ గుహల్లోనూ అక్కడ కూర్చుని అత్యద్భుతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించడానికి ప్రయత్నం చేశారు. అది సింపుల్ లివింగ్. హై థింకింగ్, ఆలోచన థింకింగ్ హైలో ఉండాలి ఎప్పుడు కూడా. చూడండి, కొంతమంది మనకు అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ మనం చూసి, అయినా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అబ్దుల్ కలాం గారట ఒక 2 సూట్ కేసులు పట్టుకొని ఆయన ప్రెసిడెంట్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన 2 సూట్ కేసులు అంతే. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ 2 సూట్ కేసులతో బయటకు వచ్చేసాడు ఆయన. సచ్ ఎ సింపుల్ పర్సన్. వాళ్ళు వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కోరుకోవటం కానీ, మళ్ళీ అంత పెద్ద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, దేశం రక్షణ కోసం నిరంతరం ఆలోచించేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, ఆలోచన ఉన్నతంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎవరైతే యోగారూఢత్వాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క జీవన విధానం కూడా ఎట్లా ఉండాలంటే సింపుల్ లైఫ్. దొరికిన దాంతో తినడం, దాంతో మనం జీవనం సాగించటం, ఎంతలో ఉండాలో అంతలో ఉండటం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు అప్పుడేంటి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎవరినో ఉద్ధరించడం కాదు, దేన్నో ఉద్ధరించడం కాదు, ఎవడో వచ్చి నన్ను ఉద్ధరించడం కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనే జ్ఞానం అప్పుడు కలుగుతుంది నేను సింపుల్గా కనుక ఉంటే. ఎందుకని, నేను కనుక సింపుల్ లైఫ్ కనుక లీడ్ చేయగలిగితే నాతో నేను ఉంటా. వాస్తవంగా జరిగేది ఏంటంటే నాతో నేను ఎప్పుడు ఉండను, నేను అన్నిటితో ఉంటా, అందరితో ఉంటా. నాతో నేను ఉండడానికి నాకు టైం సరిపోవట్లేదు. చూడండి, మన జీవితం కనుక మనం గమనిస్తే నా గురించి నేను ఆలోచించుకునేటటువంటి, నా జీవితం గురించి నేను ఆలోచించుకునేటటువంటి మనకి టైం సరిపోవట్లా. ఎంతసేపు బయట ప్రపంచంలో దొరికేటటువంటి వస్తువులు, వ్యక్తులు, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ చెప్పేదేంటి, ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం నేర్చుకో. ఇప్పుడు నా ఆత్మానం అవసాదయేత్, ఎప్పుడు కిందకి రావద్దు, ఉన్నతంగానే ఉండాలి ఎప్పుడు నీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా.
చెప్తూ తర్వాత ఏమన్నారు, అంతా బాగానే ఉందయ్యా, అసలు ఇంతకీ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. కాబట్టి బంధువు శత్రువు అంటే ఏంటి, మన శ్రేయస్సును కోరేటటువంటి వాళ్ళు బంధువులు లేదా స్నేహితులు కదా, మన యొక్క నాశనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు మన శత్రువులు. మామూలుగా ప్రపంచంలో ఎట్లా ఉంటుందంటే అండి, మనతో పాటే ఉంటారు శత్రువులు. మనం అనుకుంటాము ఎవరో నాకు తప్పు చేసినటువంటి వాడో, ఎవడో నా ఆస్తిని లాక్కున్నటువంటి వాడో, ఎవడో లేకపోతే నన్ను చంపుదామని ప్రయత్నం చేసేటటువంటి వాడో అని తెలిసేదాకా మనం అనుకుంటాం, అప్పుడు వాడు శత్రువు అని అనుకుంటాం. వాస్తవంగా ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి వాళ్ళు, మనతో పాటే ఉండే, అందరూ కాదులేండి కొంతమంది, మన పక్కనే ఉండేటటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, వీడు బాగా పైకి వెళ్తున్నాను అంటూనే ఉంటారు. అంతా ఏమా బాగున్నావా అంటాను, పైకి మాత్రం ఓ పక్కన లోపల మనసులోకి కనుక వాళ్ళ మనసులోకి తొంగి చూస్తే వీటి నాశనం అయిపోలేం, అలా కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా ఏంటి, బయట ప్రపంచంలో జరిగేటటువంటి వ్యవహారం ఇది. కానీ మన లోపలే జరిగేటటువంటి తంతు కూడా గమనించండి. మన లోపలే మన నాశనాన్ని కోరుకునేటటువంటి మన మనస్సు ఉంది, మన లోపలే మన ఉద్ధరించాలని తాపత్రయపడేటటువంటి మన బుద్ధి ఉంది. బుద్ధి ఏం చేస్తుంది, మనసు అన్నిట్లోకి పరిగెడుతూ ఉంటుంది, బుద్ధి ఏమో వద్దు అని చెప్తూ ఉంటుంది. రెండూ ఆలోచనలే, రెండూ నా లోపల ఉండేటటువంటివే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, ఏ మనస్సు నీకు బంధువులాగా ఉంటుంది, ఏ మనస్సు నీకు శత్రువులాగా ప్రవర్తిస్తుంది అనేటువంటిది చివరిలో నేను చెప్పారు 6వ శ్లోకంలో. ఎవరైతే ఆత్మనా ఏవ జితః, తన మనస్సుని తానే నిగ్రహించుకున్నటువంటి వాడు, జయించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ మనస్సు అతనికి బంధువులాగా సహాయం చేస్తుంది. ఏ మనస్సు అయితే నిగ్రహం తప్పి ఉంటుందో, ఏ మనస్సు అయితే చెప్పు చేతుల్లో ఉండదో అటువంటి మనసు దేని కింద ఉంటుందట, శత్రువత్ వర్తేత, శత్రువులాగా తయారవుతుంది. కాబట్టి మన శత్రువు మన బంధువు రెండు కూడా మన మనస్సే. చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి, 7వ శ్లోకం చదువుదాం. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. కొంతమంది దగ్గర మానాపమానయోహో అని ఉంటే ఉండొచ్చు, మానాప, కొన్నిట్లో మానావ, రెండు కరెక్టే. ఏదైనా వా ఉన్నా పా ఉన్నా రెండు కరెక్టే. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. జిత ఆత్మనః, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అండి. ఆత్మ జిత, మనసుని జయించినటువంటి వాడు. అందుకనే స్వామి వివేకానందుల వారు ఎప్పుడు అనేవారు, ఏమంటారంటే ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ అనమాట, విన్ ద మైండ్ విన్ ద వరల్డ్ అనేవారు. ఎవరైతే మనస్సు మీద నిగ్రహం వస్తుందో, ఎవరైతే మనస్సును జయిస్తారో అటువంటి వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అనేవాడు ఆయన. కాబట్టి జితాత్మానః, మన మనస్సుని మనం జయించాలి, అంటే దాని మీద పట్టు అనేటువంటిది సాధించాలి. అటువంటి వాడు ప్రశాంతస్య, ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు. శీత ఉష్ణ సుఖ దుఃఖేషు, శీత ఉష్ణ సుఖ దుఃఖం ద్వంద్వాలు ఇవన్నీ మనకి తెలుసు. మొట్టమొదటి చెప్పిందండి శీత ఉష్ణం. ఈ శీత ఉష్ణము అనేటువంటివి దేనికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినటువంటివి. సుఖం దుఃఖం దేనికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవి. తర్వాత వెంటనే చెప్పినదండి మానవమానయోహో అన్నారు. మానవమానాలు దేనికి సంబంధించినవి, బుద్ధికి సంబంధించినవి.
కాబట్టి శారీరకమైనటువంటి ద్వంద్వాలు, మానసికమైనటువంటి ద్వంద్వాలు, బౌద్ధికమైనటువంటి ద్వంద్వాలు, వీటినన్నిటినీ కూడా ఏ విధంగా అయితే జయించినటువంటి వాడు ఉంటాడో, అంటే వీడికి ద్వంద్వాలకి అతీతంగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడు ఎక్కడ ఉంటాడట? పరమాత్మ సమాహిత, పరమాత్మకి చాలా దగ్గరగా ఉంటాడట. సమాహిత, సమాహిత, దగ్గరగా ఉంటాడట. కాబట్టి భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదండి. భగవంతుడికి దగ్గరగా ఉండటంలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే ఏదో ఒక విగ్రహం పెట్టేసేసి ఆయనకి దగ్గరగా కూర్చుంటే సరిపోయిందా? దగ్గరగా అండి, రాసుకుని పూసుకుని కూర్చుంటామండి మేము భగవంతుడితో. ఏం ప్రయోజనం? ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉండాలి. శీత ఉష్ణ సుఖ దుఃఖ మాన అవమాన, ఇన్ని రకాల ద్వంద్వాలు చెప్పారు. అంటే శారీరకంగా నేను భగవంతుడికి దగ్గరగా ఉండాలి, మానసికంగా నేను భగవంతుడికి దగ్గరగా ఉండాలి, బౌద్ధికంగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఉండాలి అంటే ఏంటి? అన్ని రకాలైనటువంటి ద్వంద్వాలకి కూడా అతీతమైనటువంటి స్థితిలో నేను ఉండగలగాలి. అటువంటి వాడు ఎందుకని చూడండి, శారీరకంగా ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు, మానసికంగా బౌద్ధికంగా ద్వంద్వాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు, అసలు వాడి యొక్క పర్సనాలిటీని ఒకసారి ఊహించండి. అతని యొక్క వ్యక్తిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. ఎవరు కూడా అన్టచ్డ్, ఈ ప్రపంచంలో దేని ఏ కల్మషాలు కానీ కలుషాలు కానీ అతన్ని ముట్టుకోలేవు. కాబట్టి శుద్ధమైనటువంటి అంతఃకరణం ఉంటుంది అటువంటి వాడు. ఎక్కడైతే అంతఃకరణం శుద్ధమవుతుందో అటువంటి శుద్ధమైనటువంటి అంతఃకరణంలో భగవంతుడు అనేటువంటి వాడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్ మన ద్వారా వెళ్తూ ఉంటుంది అన్నమాట ప్రపంచంలోకి. మహాత్ముల అంతఃకరణం ఆ విధంగా ఉంటుంది. ఎవరో శ్రీకృష్ణుడు ద్వారకా పట్టణాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన తర్వాత అంతఃపురాలు అద్భుతంగా ఆయనంతా కట్టిన తర్వాత ఒక రోజున ఒక చిత్రకారుడు, అంటే చిత్రలేఖనం చేస్తారు చూసారా, పెయింటర్స్. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పటిలాగా మనకి వచ్చి ఫోటో తీసేసి ఎంత ఎంత సైజు కావాలంటే అంత సైజులో మనం చేయించుకుని ఫ్రేములు కట్టించుకునే సిస్టమ్స్ ఆ రోజుల్లో లేవు. ఎవరన్నా వాళ్ళ పెయింటింగ్ కావాలి అంటే ఆ రోజుల్లో రాజులు చక్రవర్తులు ఏం చేసేవారంటే వాళ్ళు రోజుకు ఒక గంట టైం కేటాయించేవాళ్ళు అనమాట. ఆ చిత్రకారులు వచ్చేవారు, వస్తే వాళ్ళు అక్కడ నిలబట్టమో ఏదో ఒకటి కాసేపు చేస్తే వీళ్ళు గీసేవాళ్ళు అనమాట. అదే ఆ రోజుల్లో పద్ధతి. ఒకడు వచ్చాడు, పెయింటర్ వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నేను నీ చిత్రం గీస్తా అన్నాడు, నీ పెయింటింగ్ వేస్తా అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా ముచ్చట, చాలా రోజుల నుంచి పెయింటింగ్ వేయించుకోవాలని. అరే వేస్తాను అన్నాడు కదా అని చెప్పి సరే అన్నాడు. నించో అన్నాడు. నించిన తర్వాత అతను ఎంత గొప్ప పెయింటర్ అంటే ఒకసారి చూస్తే చాలు వేసేస్తాడు, అంత గొప్ప పెయింటర్ అన్నమాట. నిలవడం అంత చూసుకున్నాడు. చూసుకొని ఓకే, వారం రోజుల తర్వాత నీ పెయింటింగ్ నేను తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా అన్నాడు. సరే వెళ్ళాడు. వారం రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత కృష్ణ తీసుకొచ్చాను నీ పెయింటింగ్ వేశాను, నేను నీ బొమ్మ గీశాను, చూపిస్తాను. సరే నిలబడం అన్నాడు. ఈ పక్కన పెట్టాడు. పక్కన పెట్టిన తర్వాత ఇట్లా ఓపెన్ చేశాడు. చేసి చూస్తే ఎక్కడో ఏదో తేడా, అర్థం కావట్లా. కృష్ణ వద్దు, ఇప్పుడే కాదు, ఇంకొంచెం దీన్ని టచింగ్స్ ఇవ్వాలి, టచ్అప్ చేయాలి దీనికి, మళ్ళీ ఒక వారం తర్వాత వస్తాను అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వారం, కృష్ణ రెడీ అన్నాడు. మళ్ళీ ఓపెన్ చేశాడు. చేస్తే మళ్ళా ఎక్కడో తేడా. 4 సార్లు అయిపోయింది, 5-6 సార్లు అయిపోయింది. 2 నెలలు గడిచిపోయింది. వారానికి ఒకసారి రావటం, తీయటం, లేదు కుదరలేదు ఎక్కడో అని చెప్పి వెళ్ళిపోవటం. ఆయన ఒక 3 నెలలు అయిన తర్వాత ఒకరోజు వచ్చాడు. వచ్చి కృష్ణ ఈసారి రెడీ, ఫైనల్ అయిపోయింది, కావాలంటే చూసుకో, నీ చిత్రం ఎట్లా గీసానో చూసుకో అని చెప్పి ఆడ పెట్టిన ఫ్రేమ్ మీద నుంచి ఆ క్లాత్ ఇట్లా తీశాడు. తీస్తే ఎదురుగుండా అద్దం ఉంది. చూసుకో, నీ మొహం నువ్వే చూసుకో అన్నాడు. నా వల్ల కాదు నీ బొమ్మ గీయడం, నా వల్ల కాదు నీ బొమ్మ గీయడం, తేలిపోయింది చూసుకో. అంటే ఎక్కడైతే
అంతఃకరణం శుద్ధంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ప్రతిబింబం ప్రతిఫలిస్తూ ఉంటుంది. అక్కడ అద్దంలాగా ఉండాలంటారు, అందుకనే మనసు అద్దంలాగా ఉండాలి అంటారు. అద్దంలో మనం ఏది ఏది చూసుకుంటే అదే కనిపిస్తుంటుంది. మనం ఉంటే మనం కనిపిస్తుంది, కోతి ఉంటే కోతి మొహం కనిపిస్తుంది, దాంట్లో అదే రివర్స్లో కనిపిస్తుందిలేండి. మొత్తానికి ఏది ఉంటే అదే కనిపిస్తుంది. ఇప్పుడు మన అంతఃకరణం శుద్ధంగా ఉందనుకోండి, మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అనుకోండి, భగవంతుడి యొక్క ప్రతిబింబం మన ద్వారా ప్రపంచం వైపు వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, ఈ ద్వంద్వాలకు అతీతమైనటువంటి నిష్కల్మషమైనటువంటి స్థితిలోకి చేరుకోమని చెప్తున్నారు. అటువంటి వాడి యొక్క పరమాత్మ సమాహిత, పరమాత్మకి దగ్గరగా ఉంటాడు, పరమాత్మలోనే ఉంటాడు అతను ఎప్పుడు కూడా చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ్యకాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ్యకాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్త. ఎటువంటి వాడట, జ్ఞానంతోనూ విజ్ఞానంతోనూ తృప్తి చెందినటువంటి ఆత్మ అటువంటి వాడు. కూటస్థ, ఇది చాలా విచిత్రమైన పదం. కూటస్థం, అస్తం అంటే పైన కూర్చోవటం. మీరందరూ కూడా కుర్చీస్థం, నేను కుర్చీస్థం, నేను వేదికస్థం అంటే వేదిక మీద నేనున్నా, మీరందరూ కుర్చీ మీద ఉన్నారు, దాని మీద ఉండటం అన్నమాట స్థం. కూటస్థము అన్నారు. కూటం అంటే ఏంటో చూద్దాం మనం. కూటస్థ విజిత ఇంద్రియ, ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఇది చాలా ముఖ్యమండి. సమ లోష్ట అస్మ కాంచన. ఇది విన్న తర్వాత మన గుండె తరుక్కుపోతుంది. అన్నిటిని సమంగా చూసేవాడట. వేటిని సమంగా చూసేవాడు? మట్టి ముద్దని, రాయి, రాయి మీన్స్ అక్కడ వజ్రం అనమాట, భూమిలో దొరికేటటువంటి రాయే, బట్ ఇట్ ఇస్ వజ్రం. వజ్రాన్ని, బంగారాన్ని, మట్టిని, బంగారాన్ని, అన్నిటినీ, రాయిని, అన్నిటినీ సమంగా చూసేటటువంటి వాడు. చూడగలమా మనం అట్లాగా? బంగారం రేటు చూడండి ఎట్లుందో. యోగి యుక్త ఇది ఉచ్యతే. అలా చూడగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు యోగి అటండి. సో వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? అంతా బంగారాన్ని చూసినా, మట్టి ముద్దను చూసినా, రాయిని చూసినా అంతా కూడా సమానంగా కనిపిస్తుందట కదా. చూడండి ఇది ఎంత విచిత్రమైనటువంటిదంటే, అన్ని సమానమే అని చెప్పి మనం మెడలో మట్టి ముద్దలు వేసుకొని తిరుగుతామా? తిరగలేం కదా. పోనీ బంగారాన్ని రాయిగా భావించి ఎవరికన్నా ఇస్తామా? ఇవ్వలేం కదా. ఇదంతా ఏంటి? మనం ఇచ్చేటటువంటి విలువలు ఇవన్నీ. విచిత్రం ఏంటంటే, మట్టి అయినా భూమిలోంచి రావాల్సిందే, రాయి అయినా భూమిలోంచి రావాల్సిందే, వజ్రమైనా భూమిలోంచి రావాల్సిందే, బంగారమైనా భూమిలోంచి రావాల్సిందే. మన ఇంట్లో ఉండే రాగి, ఇత్తడి, స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా కానీ ఎక్కడి నుంచి రావాలి? అన్ని భూమిలోంచి రావాల్సిందే. దీంట్లో మనం సృష్టించగలిగింది ఏదన్నా ఉందా? దీంట్లో వాటి ఆకారాలు మార్చగలమేమో కానీ అవన్నీ మనం సృష్టించలేము, అన్ని భూమిలోంచి బయటికి తీయాల్సిందే. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విలువలు ఇస్తున్నాం. ఆ విలువలు అవి చెప్పుకున్నా ఎప్పుడన్నా బంగారం ముందుకు వచ్చి నేను అందరికంటే కాస్ట్లీ, నన్ను జాగ్రత్తగా ఎక్కువగా చూడండి అని అంటుందా? దానికి ఆ విలువ ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. మట్టి ఎప్పుడన్నా అడిగిందా? ఏమయ్యా నన్ను అంత తక్కువగా చీప్గా చూస్తారేంటని మట్టి అంటుందా? అందు. దానికి ఆ విలువను ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. కాబట్టి యోగి అయినటువంటి వాడికి ఎట్లా కనిపిస్తుంది? ఇదంతా అన్ని సమమే వాడికి.
మనం ఇచ్చేటటువంటి విలువల్ని పక్కన పెట్టేస్తాడు. అన్ని లోహాలే, అంతా మట్టిలోంచి వచ్చింది, అన్ని భూమిలోంచి వచ్చినటువంటివి. ఒకదానికి ఎందుకు విలువనివ్వాలి, ఒకదాని విలువ ఎందుకు తక్కువ చేయాలి నేను? వాస్తవంగా చూడండి, మనకి ఏదన్నా ప్రయోజనం ఉంది అంటే ఈ ప్రపంచంలో ఏదన్నా ఇంతన్నా ప్రయోజనం ఏదన్నా ఉంది అంటే మట్టితోనే కదా. మట్టి ఉంటే పంటలు పండించగలం, మట్టి ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోగలం, మట్టి ఉంటే పూల మొక్కలు పెంచుకోగలం, చివరికి చచ్చిపోతే మట్టిలో పూడుస్తారు, మట్టిలో వేసారంటారు. ఏదన్నా పనికొచ్చేది ఉంటే ఈ మట్టే. విచిత్రం ఏంటంటే ఇంత మంచి మట్టిని పెట్టుకుని బంగారానికి మనం విలువనిస్తాం. అది కూడా ఎంత బంగారం, ఎంత బంగారం. దాన్ని లాకర్స్లో పెట్టుకొని, దాన్ని ఇంట్లో పెట్టుకొని, దాన్ని జాగ్రత్త పడి, దాన్ని దొంగతనాలు చేసి, దాన్ని బిస్కెట్లు. ఒక ఆవిడ గుంటూరులో ఉండేదన్నమాట. ఆవిడ ఒకరోజు ఇంకొక ఆవిడ విమలాదేవి గారని ఆవిడ కూడా వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను అప్పుడే అంటే బ్రహ్మచారిగా కొత్తగా ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను అనమాట. నా ఫస్ట్ పోస్టింగ్ గుంటూరు చిన్మయ మిషన్. నేనేదో అక్కడ కూర్చున్నాను, పేపర్ చదువుకుంటున్నాను, ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది. వీళ్ళిద్దరు ముందు వచ్చారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒక ఆవిడేమో డాక్టర్ గారు, ఇంకొక ఆవిడేమో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గారి భార్య. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మొన్న మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చేటప్పుడు 3 బిస్కెట్లు తెచ్చాడు. ఒక బిస్కెట్ ఏమో మా అమ్మాయికి ఇచ్చాను, ఒక బిస్కెట్ ఏమో నేను ఉంచుకున్నాను, ఇంకో బిస్కెట్ లాకర్లో పెట్టాను. నాకు అర్థం కాల. బిస్కెట్లు తేవడం ఏంటి అమెరికా నుంచి వచ్చేటప్పుడు? అమెరికా నుంచి వస్తూ బిస్కెట్లతో ఏం పని? అది కూడా 3 బిస్కెట్లు అంటుంది ఏంటి ఈవిడ? ఒక బిస్కెట్ వాళ్ళకి ఇచ్చా, ఒక బిస్కెట్ లాకర్లో పెట్టా అంటుంది, బిస్కెట్లు లాకర్లో పెట్టి. నాకు అర్థం కాల. తర్వాత నేను అడిగా, అమ్మ కృష్ణారావు అంకుల్ అని ఉండేవారు అనమాట. ఆయన, సార్ వీళ్ళు బిస్కెట్లు అంటున్నారు, ఏం బిస్కెట్లు అని అడిగా. అంటే బంగారం బిస్కెట్లు స్వామి అన్నాడు ఆయన. మనకేం తెలుసు, మన బిస్కెట్లు అంటే క్రాక్ జాక్ బిస్కెట్లో, పార్లే మిల్క్ బిస్కెట్లో నాకు తెలియదు. ఆ విలువ అంత విలువ అనమాట. వాటి గురించి బిస్కెట్ల భాషలో మాట్లాడుకుంటున్నారు. యోగి బిస్కెట్ అయినా ఒకటే, ఈ బిస్కెట్ అయినా ఒకటే యోగికి. అది బంగారం బిస్కెట్ అయినా, పార్లే బిస్కెట్ అయినా రెండింటినీ సమానంగా చూస్తాడు యోగి అయినటువంటి వాడు. సమలోష్టాస్మకాంచన, అన్నిటినీ సమానంగా చూసేటటువంటి వాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. జ్ఞానము అంటే ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు మనం పుస్తకాల్లో చదివేటటువంటిదంతా కూడా థియరిటికల్ నాలెడ్జ్. దీన్ని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్గా అంటే అనుభవ జ్ఞానంగా ఎప్పుడైతే మార్చుకుంటామో ఆ జ్ఞానాన్ని ఏమన్నారు? విజ్ఞానము, విశేషణ జ్ఞానము. ఇది మామూలు జ్ఞానం. ఇది అది అనుభవంలోకి మారినప్పుడు ఈ జ్ఞానం అనేటువంటిది అప్పుడు అది ప్రాక్టికల్ నాలెడ్జ్, అది విజ్ఞానము అన్నారు. కాబట్టి జ్ఞానము పొందాలి, విజ్ఞానము పొందాలి. కేవలం జ్ఞానం వినేసి నాకు చాలా జ్ఞానం ఉందండి, నేను అందరికీ చెప్పగలనండి, అందరికి సరిపోదు. అది ఆ జ్ఞానం విజ్ఞానం కింద మార్చుకోగలగాలి, మారాలి కూడా.